ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా సంక్రాంతికి సొంత ఊళ్లలో వాలిపోతున్నారు. అలా వచ్చిన వారితో శ్రీకాకుళం జిల్లాలోని పలు బస్టాండ్లు కిటకిటలాడాయి. రైళ్లు కూడా చాలా రద్దీగా కనిపించాయి. పండుగ సమయంలో షాపింగ్ చేస్తున్న వారి సందడి కూడా తక్కువేం లేదు. ఈ అంశాలపై శ్రీకాకుళం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి శోభ వచ్చేసింది. వలసలు వెళ్లిన సిక్కోలు జిల్లా వాసులు తమ స్వగ్రామాలకైతే చేరుకుంటున్నారు. ప్రజెంట్ మనం శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో ఉన్నాము. రైల్వే స్టేషన్లో చూసుకుంటే ఏదైతే వలసలు వెళ్లిన ప్రజలు వచ్చి కిక్కిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ట్రైన్లో చూడొచ్చు. ట్రైన్లో కూడా పూర్తిగా ఏదైతే వలసలు వెళ్లిన సిక్కోలు వాసులు తమ స్వగ్రామాలకి వస్తున్న క్రమంలో పూర్తిగా నిండిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే ప్రతి ఏడాది కూడా సిక్కోలు వాసులు తమ కడుపు కోసం బయట వలస జిల్లాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ప్రతి ఏడాది కూడా సంక్రాంతి 3 రోజులు కూడా తమ స్వగ్రామంలో సంక్రాంతి జరుపుకోవడానికి ఎంత దూరంలో ఉన్నా సరే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అయితే బస్ స్టాప్లు అలాగే రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నవి. ముఖ్యంగా చూసుకుంటే ఆమదాల వలస శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సంబంధించి వస్తున్న ఆనందం మనం చూడవచ్చు. పూర్తిగా ఏదైతే తమ తెచ్చుకున్న సామాన్లు, ఎందుకంటే మనం వలసలు వెళ్లే వాళ్ళు పూర్తిగా తమ ఇళ్లకు తాళాలు వేసుకొని మరీ వెళ్తారు. వచ్చే క్రమంలో తమ 3 రోజులు కూడా ఉండడానికి కావలసిన సరుకులను కూడా తీసుకొని తమ స్వగ్రామాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా సిక్కోలు జిల్లాలో ఎక్కువగా మనం చూసుకుంటే వలసలు వెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో వస్తున్న విశాఖ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వలస వెళ్ళిన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ నుంచి ఏదైతే స్వగ్రామంకి వచ్చిన సిక్కోల వాసు ఉన్నారు మనతో. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి సార్. ఎన్ని గంటలు బయలుదేరారు? మేము ఉదయం 12 బయలుదేరాం సార్. ఈ టైంకి వచ్చాం సార్. ఎలా ఉంది ట్రైన్లో? ట్రైన్లో రద్దీ ఉంది, బాగా రద్దీ ఎక్కువ ఉంది. రద్దీ ఉంది సార్. మీ సంక్రాంతికి సంక్రాంతికి వస్తుంది సార్. ఏడాది పాటు అక్కడే పనిచేస్తున్నారు? అక్కడే పనిచేస్తుంది. సంక్రాంతి అని వస్తున్నారు. సంక్రాంతి ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 10 డేస్ ఉంటుంది. 10 డేస్ ఉంటారు. సంక్రాంతి బాగా జరుపుకుంటారా? జరుపుకుంటారు. మూటలు గేట్లు అన్ని తీసుకుని వచ్చారు, సామాన్లు గేట అవన్నీ తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. వస్తున్నావు? విజయనగరం నుంచి సార్. విజయనగరం సంక్రాంతికి ఏ ఊరు వెళ్తున్నావు? పలాస వెళ్తున్నాం సార్. చాలా రష్ గా ఉన్నాయి ట్రైన్స్ అన్ని కూడా. చాలా అసలు ఇదిగో ఇలా చూస్తున్నారు కదా, పొజిషన్ ఇలా ఉంది. స్పెషల్ ట్రైన్ వేసి ఉంటే బాగున్నా, కానీ మరి లేదు. విశాఖపట్నం టు భువనేశ్వర్ స్పెషల్ ట్రైన్ వేసి ఉంటే బాగున్నా, మరి లేదు. ఏం చేస్తున్నాను? బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. సెలవులు ఈ రోజు నుంచి వారం రోజులు సెలవులు ఇచ్చారు. సంక్రాంతి ఫుల్ కుమ్మేస్తావా? మామూలుగా కాదు, ఇంకా కుమ్మేయడానికి వెళ్తున్నాం ఇంటికి. ఓకే, థ్యాంక్ యూ. మనం చూసుకోవచ్చు, ఏదైతే విద్యార్థులు కూడా సంక్రాంతి ఏదైతే శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు కూడా తమ స్వగ్రామంకి వెళ్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు పూర్తిగా ట్రైన్లు ఎంత రద్దీగా ఉన్నావో నిదర్శనం ఇదే చూడొచ్చు. ఎందుకంటే ట్రైన్లు డోర్లను పట్టుకొని మరీ వెళ్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి రోజు తమ గ్రామంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కుతూహలంతో ట్రైన్లు ఖాళీ లేనప్పుడు కూడా ఈ విధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా ఈ ఇబ్బందిని ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి శోభ అయితే నెలకొంది అనుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా వలస జీవులంతా కూడా తమ స్వగ్రామాలకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మేము మేసన్ వర్క్ చేస్తాం. సంక్రాంతి వస్తున్నారా? సంక్రాంతి ఎలా ఉన్నాయి ట్రైన్స్ రద్దీ? ట్రైన్స్ అసలు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది. రిజర్వేషన్ చేసుకుని వచ్చాం కానీ జనరల్ కంటే దారుణంగా ఉంది. అసలు ఏం బాగాలేదు అంతే. సంక్రాంతి జరుపుకోవాలని దీని మీద సంక్రాంతి కోసం వచ్చాము ఇప్పుడు ఊరు అంతే. ఎన్ని రోజులు ఉంటారు? ఇంకో 10 డేస్ ఉంటాం, 1 వీక్. ఏంటి మూటలు కదా? లగేజ్ అండ్ బ్యాగ్స్ అండి, సంక్రాంతి కొత్త బట్టలు అన్నీ తీసుకొస్తాం. మామూలుగా ఉండదు. మనం చూసుకోవచ్చు, ఏదైతే చిన్నపిల్లలతో కూడా రిజర్వేషన్ చేసుకున్నప్పుడు కూడా ట్రైన్లు పూర్తిగా ఖాళీ లేవు, చాలా ఇబ్బందులు పడి వచ్చామని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఈ లగేజ్లు కూడా తీసుకొని ఏదైతే సంక్రాంతి రోజు తమ ఇంటి దగ్గర పండగ సంక్రాంతి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంత ఇబ్బందులు ఉన్నా వస్తున్నామని చెప్తున్నారు. ట్రైన్లు కూడా ఇంకా స్పెషల్ ట్రైన్లు వేస్తే బాగుందని చెప్పిన పరిస్థితి ఉంది. ఇంకా శ్రీకాకుళం నుంచి మా అమ్మ ఊరు కోసం ఉక్కమ్మ వెళ్ళడానికి వచ్చాము. ఏ ఊరు వెళ్తున్నావు? ఉక్కంబ. ఓకే. అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం నేనైతే మా దడ్డ వాళ్ళతో వచ్చాను, మా చెల్లి.
సంక్రాంతి పండుగ మనుషులకే కాదు జంతువులకు కూడా అనేసి మనకు కనిపిస్తుంది. ఏదైతే తమ సంక్రాంతి పండుగకు తన గ్రామానికి వెళ్తున్న క్రమంలో మూగజీవాలు ఆకలితో ఉండకూడదని మూగజీవాలను కూడా తనతో పాటు తీసుకొస్తున్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తాం. ఏంటి ఇదంతా బకెట్ తో పట్టుకున్నారు? చెమరపిల్ల ఏంటి? కుందేల్ కుందేళ్ళ. ఓకే, అక్కడ నుంచి సంక్రాంతికి ఇంటికి తీసుకొని వచ్చి ఏం మరి అక్కడ ఉంచొచ్చు కదా. మేము వచ్చేస్తాం అలా ఉంటాయి, అవి కూడా ఎంజాయ్ చేయాలి కదా మాతో పాటు. ఓకే, సో అందుకని తీసుకురావడం. సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఊర్లో హడావిడిగా ఉంది, ఎంత బేగ ఇంటికి వెళ్ళి ఎంత బేగ సెలబ్రేషన్ చేసుకుంటామని చూస్తాం. ప్రయాణం ఎలా సాగింది? చాలా అంటే ట్రైన్లు మొత్తం చాలా బిజీగా ఉన్నాయి. అయినా మొత్తానికి వచ్చేయాలనే యాంగ్జైటీ ఉంది కాబట్టి అలా వచ్చేసాం. చూసుకోవచ్చు సంక్రాంతి తాలూకా ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందో మనకి ఇదే నిదర్శనం. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఉన్న మూగజీవాలను కూడా తీసుకెళ్లి మూగజీవాలతో తమ కూడా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసుకోవాలని ఇక్కడ సిక్కోలు ప్రజలు అయితే చూస్తున్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నై నుండి వస్తానమ్మా. ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడ పనుల కోసం వెళ్ళి? ఈ పండక్కి వెళ్తే మళ్ళీ పండక్కే వస్తాము. మరి ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు లేరు, మరి పెళ్ళిళ్ళు చేస్తే మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. మరి ఇక్కడ ఏటి ఉంది మాకు బతుకుతాం, భూమికి ఇల్లు ఏటి లేవు. సంక్రాంతికి రావడం చూసుకొని వెళ్ళిపోవడమే. మరి ఇక్కడ ఏం పనులు ఉండవమ్మా? ఇక్కడ ఏం పనులు ఉంటాయో 150, 100 రూపాయలతో ఏటి బతుకుతాము. అందుకు అక్కడికి వెళ్ళిపోతే అక్కడే మాకు బాగుంది. చెన్నైలో బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఏడాది అయింది కదా మీరు వచ్చి కరెక్ట్ గా. ఏదో పెళ్ళిళ్ళు ఎవరో ఏదో అవసరాలు చచ్చిపోనే వస్తాము, అంతకే కానీ లేతరాము. సంక్రాంతి ఎలా జరుపుకుంటాం? బాగానే ఉంటది. ఆడపిల్లలకి ఇక్కడ పిలుపు చేస్తాం, బాగానే ఉంటది. చేస్తాం. ఇద్దరు ఆడపిల్లలే. ఇద్దరు ఆడపిల్లలు. ఎన్ని రోజులు ఉంటారు? మేము ఉంటే 10 రోజులు 20 రోజులు ఉంటాము, వెళ్ళిపోతాం. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సరం నాడు లేదా ఏదో అవసరం అయితే వస్తాం అంతే. ఈ లోపు మరి చెన్నై నుంచి వచ్చే ట్రైన్లు ఎలా ఉంటుంది? ట్రైన్లు అంటే రిజర్వేషన్ ముందు ఉంటారు, 3 మాసాలు ఇది చేసుకున్నాం. అందుకు ఇప్పుడు పర్లేదు, లేకపోతే రాలేం. అది సంతకైటి మండలం వంజరం. చాలా బాగుంటది. మా ఊర్లో చాలా పండగలాగా అవుతాయి. మొత్తం చెక్కడొట్టు ఉండేలా వస్తారు. నెల్లూరులో అందరు, మా ఊర్లో ఎవరు జనాలే ఉండరు, ఎక్కువ బయటకు వెళ్ళిపోతారు. నెల్లూరు, చెన్నై, వైజాగ్లో ఉంటారు. చాలా బాగుంది, ఎప్పటికి వెళ్తాం వెళ్ళినట్టుగా ఉంది. సరే, చూశారు కదా ఈ సిక్కోలు వాసుల తాలూకు మాటలను. ఏడాదికి ఒకసారి మాత్రం సంక్రాంతికే మా ఊరు వస్తామని చెప్తున్నారు. ఎప్పుడు ఊరు వెళ్తామా అని ఆతృతగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా ఏదైతే ఇక్కడ ఉపాధి అవకాశాలు పూర్తిగా లేనందున వలసలు వెళ్ళవలసిన పరిస్థితి అయితే వస్తుందని చెప్తున్నారు. చెన్నైలో ఏడాది పాటు పని చేసుకుంటూ ఈ సంక్రాంతికి ఇంటికి చేరి ఇంటిలో ఉన్న కూతుర్లకు అల్లుళ్లకు పిలుపు చేసి వాళ్ళతో బాగా పండగ చేసుకొని వెళ్తామని చెప్తున్నారు. అయితే ఏడాదికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగ మాత్రం ఒక 10 రోజులు తమ గ్రామంలో బంధువులతో అందరితో కలిసి సంక్రాంతి పండుగ చేసుకొని ఆనందంగా మళ్ళీ తిరిగి ఏడాది పాటు తమ పనులను చేసుకుంటూ ఉంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.